అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎంసి ఫార్మింగ్. మనలాంటి ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయిలు కోరుకునేది ఒకటే, అదే ఫార్మింగ్ బిజినెస్ చేయాలని. అంటే వ్యవసాయంతో పాటు డైరీ ఫామ్ లేదా కోళ్ళ ఫామ్ లేదా పొట్టేళ్ళ ఫామ్ ఉంటే బాగుండని. కానీ అది అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే ఫార్మింగ్ బిజినెస్ అనేది లక్షల్లో కూడుకున్నది, మరియు అది ఒక వ్యసనం లాంటిది. ఒక్కసారి దిగామంటే మళ్ళీ వెనక్కు వెళ్ళే ఛాన్స్ ఇవ్వదు. కానీ మనకు చేయాలనే పట్టుదల ఉంటే మాత్రం దయచేసి చెబుతున్నా, మీరు మొదలు పెట్టండి. ఇందులో నష్టాలు ఉంటాయి, కానీ నష్టాన్ని కూడా దాటామంటే మనం సక్సెస్ అయినట్టే. కొత్తగా పొట్టేళ్ళ ఫామ్ పెట్టాలనుకునేవారు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కొంత ఆలోచన వస్తుంది, ఎలా పెట్టాలి, ఎలా సక్సెస్ అవుతాం అనేది. మొదటి పాయింట్, పొట్టేళ్ళు పెట్టేవారు దయచేసి అతిపెద్ద మిస్టేక్ షెడ్ ఖర్చు చేయడం. ఈ షెడ్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి. పొట్టేలు సెలక్షన్ తెలియకపోవడం సెకండ్ది. మూడో పాయింట్ అనేది ఒకేసారి 100-200 తీసుకొచ్చి సరైన మెయింటెనెన్స్ లేక అవి చనిపోవడం లేదా మధ్యలో ఆపేయడం. నాలుగవది, వాటికి వచ్చే రోగాలను మనం గుర్తించలేకపోవడం. మళ్ళీ మెడిసిన్స్పై అవగాహన లేకపోవడం. ఈ మెడిసిన్స్ మనకు రావాలి. ఇంజెక్షన్స్ ఎప్పుడు అవసరం ఉంటాయి. ప్రతిసారి ఎవరైనా తీసుకొచ్చి వేయించుకుందామంటే వాళ్ళు రారు. ఒక్కసారి 2 సార్లకు వస్తారు, నువ్వే వేసుకో అంటారు. సో మినిమం ఆ ఇంజెక్షన్ వచ్చేటట్టు ఉండాలి. ఐదో పాయింట్ ఏంటంటే, దీనిలో మార్కెటింగ్ తెలియకపోవడం అతిపెద్ద సమస్య. ఎందుకంటే మనం 6,000 7,000 పెట్టి పిల్లల్ని తీసుకొస్తాం. ఒక 4-5 నెలలు వాటిని మేపి అమ్ముతాం. కానీ దళారులు వాటిని తక్కువ ధరకు అడుగుతారు. మనం తీసుకొచ్చిన రేటుకు మరీ తక్కువ అడుగుతారు. మనం 7,000 8,000 తీసుకొస్తే కూడా వాళ్ళు మళ్ళీ అడగంగా అదే 7,000 8,000 అడుగుతారు. సో మనం పెట్టిన ఖర్చు మొత్తం దానా ఖర్చే కానీ, మందుల ఖర్చే కానీ, మనం వాటి కోసం ఉండే రోజువారీ ఉండే ఖర్చే కానీ, వాటిని ఎవ్వి మనకు లెక్కలు తీసుకోరు. డైరెక్ట్ మనం 7,000 తీసుకొస్తే మళ్ళీ 7,500తోని అట్నే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు కిలోల లెక్క అడుగుతారు. కానీ మనం తీసుకొచ్చేటప్పుడు ప్రాణం లెక్క తీసుకొస్తాం. చిన్న పిల్లకు సైతం అదే 6,000 7,000, ఇంకా జత 16,000 17,000 ఎట్టి తీసుకొస్తారు. సో ఈ సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలి మనమే. అట్లయితేనే కొంచెం లాభం ఉంటుంది. ఈ దళారులకు బల్క్గా ఒక్కసారి ఇస్తామంటే మాత్రం వాళ్ళు మనల్ని లాస్ చేస్తారు. మార్కెటింగ్ మనమే తెలుసుకోవాలి. మన ఊళ్ళో వాళ్ళకు వీళ్ళకు చెప్పాలి, నేను పెట్టినా అన్నట్టు తెలియాలి. సో అప్పుడు వాళ్ళే మన షెడ్ కాడికి వచ్చి కొంటే మనకు రూపాయి మిగులుతుంది. మార్కెటింగ్ మాత్రం మనమే చేసుకోవాలి. ఇందాక మొదటి పాయింట్లో చెప్పినట్టు షెడ్ మీద ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే షెడ్ మీద పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు. అలా అని షెడ్ వేయకుంటే బతకవు. రాయల్గా షెడ్ వేసే బదులు సింపుల్గా వేసుకోండి. దీనికి చేసే ఖర్చుతో పిల్లల్ని కొనండి. వాటికి సరిపడా దానాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే అప్పులు తెచ్చి మరీ బిజినెస్ చేసేవారు ఉంటారు. వాళ్ళకి నష్టం కలగద్దని చెబుతున్నా. 7వ పాయింట్, కొత్తగా పొట్టేలు ఫార్మింగ్ చేయాలనుకునేవారు మినిమం 30తో స్టార్ట్ చేయండి. అలా అయితే మీకు వాటితో అనుభవం వస్తుంది, సాగినందుకు శ్రమ మిగులుతుంది. ఈ 40-50తో స్టార్ట్ చేసినా ఏం పర్లేదు. కానీ మనం అప్పులు తెచ్చి మాత్రం 40-50తో స్టార్ట్ చేస్తే మాత్రం అనుభవం లేకపోతే వీటిలకు డిసీజ్ ఏమైనా నచ్చినాయి అనుకో, మనకు తెలియక నష్టపోతాం. సో 20-30 అయితే ఒక 2-3 చనిపోయినా కానీ మళ్ళీ సాగితే మన పైసలైనా మనకు వచ్చేటట్టు కవర్ అవుతాయి. అందుకే 20-30తో స్టార్ట్ చేయండి. 20 అంటే కూడా కొంచెం కైకిలి పడనట్టే ఉంటుంది. 30తోనైతే బెటరు. ఇక 50-60 అయితే మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతుంది మనకు బర్డెన్. చనిపోయినా లేకపోతే వాటికి రోగాలు వచ్చినా మనకు టెన్షన్ అయిపోతుంది. సో తక్కువ తీసుకురారి, మంచిగా చేసుకోర్రి. సో లాస్ట్ విషయం ఏంటంటే, బయట చేసుకునే పనుల కన్నా మన పొలం కాడ చేసుకునే ఈ ఫార్మింగ్ బిజినెస్ మంచిది మరియు లాభదాయకరం. కానీ మనమే శ్రమపడి చేసుకుంటే లాభాలు ఉంటాయి. మందిని పెట్టి చేపిస్తా అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో వీలైనంత వరకు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. మంచి లాభాలు ఉంటాయి. కానీ లాభాలు మాత్రం ఒకేసారి రావాలంటే రావు. మినిమం 1 ఇయర్ పడుతుంది.
ఇప్పుడు మనం ఎక్కడనో పని చేసే కంటే దుబాయ్ అటు ఇటు పోయి మన సొంతంగా చేసుకున్న కాడ కొంచెం టైం పట్టని కానీ ఎప్పటికీ ఉంటుంది. సో ఆలోచించుర్రి. కష్టపడండి, ఇష్టంగా చేసుకోండి, అట్లయితే పక్కా లాభం ఉంటుంది.